ఎంత గొప్పగా గణపరచాలంటే అండి, మీరు ఒకవేళ మీరు క్రికెట్ ఫ్యాన్స్ కానీ, టెన్నిస్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే సమ్ గేమ్ ఫ్యాన్స్ అయినట్లయితే, మీరు ఆ గేమ్ చూస్తున్నప్పుడు ఎవరైనా మీ టీం మంచి గెలుస్తున్నప్పుడు మీరు ఎలా ఏదో ఒక వాళ్ళ పేర్లు ధోని అని లేకపోతే కోహ్లీ అని సంథింగ్ మీరు అరుస్తారు. ఎస్ ఆడుతున్నారు అని అరిచి వాళ్ళని కనపరుస్తారు. అవునా కదా అండి? స్తుతిస్తారు. మరి వాళ్ళు ఏమైనా గేమ్ ఆడి విన్ అయ్యి మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? మీ అప్పులు తీరుస్తున్నాడా? లేకపోతే మీకు ఏమైనా చేస్తారా? దేవుడు మన కొరకు మన పాప నిమిత్తమై మన పాపాలని తొలగించి, శాపాన్ని తొలగించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడినేమో ఇలా కూర్చొని ఇలా స్తుతిస్తాం. ఇప్పుడు స్తుతించడంలో ఒక పెద్ద గోల. ఇలా స్తుతించు, అలా స్తుతించు, ఇలా వద్దు, అలా వద్దు. ఇప్పుడు స్తుతించే వాళ్ళు కూడా కాస్త పూర్తిగా స్తుతించడం మానేస్తున్నారు. మీ హృదయంలో ఆనందం ఉంటే అండి, మీ పెదవుల్లో, మీ ముఖాల్లో, మీ చేతులతో మీరు గణపరుస్తారు. అవునా కాదా? మీ ముఖంలో తెలుస్తుంది. కోపమున్నా, వేదన ఉన్నా, దుఃఖం ఉన్నా మీ ముఖంలో తెలిసిపోతుంది. అవునా కదా అండి? ఎందుకు అలా ఉన్నావు అంటారు. నిజంగా ఆనందం, నిజంగా నా పాపముల కొరకు మరణించిన నా యేసయ్యా నిన్ను స్తుతిస్తానయ్యా, నీ నామాన్ని గణపరుస్తానయ్యా అన్నప్పుడు, నిజమైన ఆనందం వచ్చినప్పుడు మన చేతులతో, పెదవులతో దేవుడిని గణపరుస్తాం. మరి హృదయపూర్వకమైన ఆయన మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనం ఇంకెంతగా స్తుతించాలండి? ధోని వచ్చి మీ అప్పులు ఏమైనా తీరుస్తున్నాడా? లేదు కదా. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ శాపం నుండి, మరణం నుండి, నిత్య నరకం నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఇంకెంతగా దేవుని స్తుతించాలి, ఇంకెంతగా కేకలు వేయాలి, ఇంకెంతగా దేవుని కనపరచాలి. ఒక చరణం పాడి ఈ పాటను మరలా హృదయపూర్వకం పాడదామా?